మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. సార్ నమస్కారం. నమస్తే. మీ పేరు? ఆడేరి నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. సార్ అయితే మరి మోహన్ బాబు గారిది యూనివర్సిటీ పైన ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు నిజం అంటారు? అంటే బయట జరిగే టాక్ ప్రకారం ఏంటంటే కంపల్సరీగా యూనివర్సిటీని క్లోజ్ చేయాలని కొంతమంది, ఇంకొంతమంది ఫైన్ కడితే చాలని ఇంకొంతమంది. మీరేమంటారు? ఒకటి కాదు 6 ఎలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళ కొడుకు ఎలిగేషన్ చేశారు. సో ఎలిగేషన్స్ వేరు, రియాలిటీ వేరు. సో ఇంకా దాని మీద ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది జరగలేదు. ఒకళ్ళు జరిగితే అనేది మాత్రం అప్పుడు దాని చర్య ఏ రకంగా ఉంటుందో తెలుస్తుంది. ఒకటని కాదు, చాలా ఎలిగేషన్ చేశారు. వాళ్ళ అబ్బాయి మనోజ్ కూడా చేశారు చాలా ఎలిగేషన్స్. సో దాని మీద ఇంకా పూర్తిగా దాన్ని తీసుకోలేదు ఇంకా. కాకపోతే ఈ ఎలిగేషన్ బలపడటానికి ఏపీ గవర్నమెంట్ 15 లక్షలు అయితే ఫైన్ అయితే చేశారు. మరి ఆ ఫైన్ కడతానికి రెడీ అని చెప్పి మోహన్ బాబు గారు కూడా రెడీ అన్నారు. మరి అది ఎంతవరకు నిజం? అంటే 15 లక్షలు అనేవి దేనికి వేసారో తెలియదు, చేసిన ఎలిగేషన్స్ ఏంటో తెలియదు. ఇప్పుడు ఆ కాలేజీలు చిన్న కాలేజీలు ఏం కాదు కదా. 15 లక్షలు అంటే ఒక 2-3 కాలేజీలు కూడా 15 వేయచ్చు. అవి చాలా ఒక యూనివర్సిటీలు అవి. సో అక్కడ జరిగిన ఎలిగేషన్ అనేది ఇంకా బయటికి ప్రపంచానికి తెలియదు. మనకి బయట పేపర్లో అట్లా ఆన్లైన్ పేపర్లో తిరుగుతుంది, కానీ దాని కంటెంట్ అనేది ఏం జరిగింది అనేది బయట రాలేదు. ఇంకా వస్తే మాత్రం మనం పర్టికులర్గా మాట్లాడచ్చు. కాకపోతే ఇంతకుముందు మోహన్ బాబు గారు యూనిఫామ్ సరిగ్గా వేసుకురాకపోతే టీచర్లు అరవటాలు కానీ కొట్టడాలు కూడా చేశారు. అప్పుడు ఎలిగేషన్ వచ్చింది, దాన్ని ఇంతే చెప్పుకుంటూ వచ్చేసారు. కాకపోతే ఈసారి మాత్రం మెస్ ఫీజు ఎవరైనా అంటే మెస్ యూజ్ చేయని వాళ్ళు కూడా మెస్ ఫీజు వేశారంట, బస్ యూజ్ చేయని వాళ్ళు కూడా పేద బస్ ఫీజు చేశారంట. ఎవరైతే రెగ్యులర్లు వాళ్ళు ఓన్ వెహికల్తో వచ్చినా కానీ. మరి అది ఎంతవరకు నిజం? మరి అది నిజం అనేది ఎంక్వైరీ చేయాలి. గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ఈ ఎలిగేషన్స్ ఎవరు చేశారు, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎలిగేషన్ జరిగి నిజమే అనిపిస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ స్టార్ట్ అయితే కానీ తెలుస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు యూనివర్సిటీ మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి మనకు ఒక పేపర్ స్టేట్మెంటో లేకపోతే క్లిప్సింగ్ అధికారులు వెళ్ళడం జరిగిందనుకో, అప్పుడు దాని మీద మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అన్ని మీడియాల్లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ప్రతి మీడియాలో మనకి సర్క్యులేట్ అవుతానే ఉంది. కలెక్షన్ కింగ్ కాబట్టి ఆ మాత్రం కలెక్షన్ చేయడం తప్పులేదంటారా? అంటే మనం అది సినిమా, ఇది విద్యా సంస్థ. విద్యా సంస్థ, విద్య అనేది, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కావాలితే అంత పెంచేసుకుంటే సమాజం భరించడానికి కూడా ఆ స్థాయిలో ఉండాలి కదా. అందరూ చదువుకున్న పేదవాళ్ళు మధ్యతరగతులే కదా, వీళ్ళందరూ చదువుకుంటారు. సో ఒకవేళ నిజంగా అధిక ధరలు లేదా స్కూల్ కాలేజ్ ఫీజులు పెంచడం ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే కాకపోతే నిజంగా నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా? ఎంబీసీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఎంబీఏలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి విద్యా సంస్థలో మాత్రం కొంత పర్సంటేజ్, అంటే 5% 3% పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక రూల్ అయితే ఉంది. ఓకే. కాకపోతే మోహన్ బాబు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మరి ఏమి ఎలిగేషన్ వచ్చింది? అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు అంటే నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు లేకపోతే ఏమన్నా ఉత్తిత్ మాత్రమేనా? సంస్థలోనే ఇవ్వాలి, ఆయన సంస్థలో కాదు. అది రూల్ ఉంది. అది ఎడ్యుకేషన్ రూల్లోనే ఒక సంస్థలో, ఒక కాలేజీలో కనీసం ఒక 3% 5% పేదవాళ్ళకి, అనాథలకి ఇవ్వాలని ఒక రూల్ ఉంది. ఆయన ఆ రూల్ ప్రకారం చేసి ఉండొచ్చు ఆయన. చేశారు లేదా మనకు తెలియదు కదా. థ్యాంక్ యూ.